హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక హెయిర్ టిప్ తోటైతే మీ ముందుకొచ్చాను. 4 డేస్ నుంచి వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఎందుకు ఏంటి అంటే మాకు ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చి ఇంటి దగ్గర మా ఏరియా అంతా కొంచెం 4 డేస్ నుంచి బాగా ఇబ్బంది పడ్డాము. అది ఏంటి అంటే మనకు డైలీ వాటర్ వస్తుంటాయి కదా! మున్సిపాలిటీ వాటర్. వాళ్ళు స్ట్రైక్ చేశారంట. సో అందువల్ల 4 డేస్ అయితే ఎవరికీ వాటర్ అయితే రాలేదు. ఈ 4 డేస్ డైలీ వాటర్ ట్యాంకర్స్ అయితే తెప్పిస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే మనకన్నీ ఇంట్లోనే అలవాటైపోయి ఆటోమేటిక్‌గా షింక్ దగ్గర కానీ, బాత్రూమ్స్‌లలో కానీ, కిచెన్‌లో కానీ ప్రతి ఒక్కటి వాషింగ్ మిషన్ అయితే ఏమి మొత్తం ఆటోమేటిక్‌గా వాటర్ సప్లై ఉండటం వల్ల ఏమీ అర్థం కాలేదన్నమాట. ఒక్కసారిగా వాటర్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఆ బాధ ఏంటనేది బాగా అర్థమైంది. ఈరోజు హెయిర్ లాస్‌కైతే నేను ఒక ఆయిల్ అనేది తయారు చేసుకున్నానన్నమాట. సో అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే నా జుట్టు చాలా ఊడిపోతుంది. ఎంత లావుండేది సన్నగా అయిపోతుందనమాట. మీకు లైవ్‌లోనే చూపిస్తాను. అప్పుడప్పుడు నేను ఇలా హెయిర్ ఆయిల్ గాని, హెయిర్ ప్యాక్ గాని నేను ఇలా ఇంట్లోనే నేచురల్‌గా తయారు చేసుకుంటాను. 6 మంత్స్ నుంచి నేనైతే అస్సలు హెయిర్ కేర్ అనేది అస్సలు పట్టించుకోలేదు. సో అందువల్ల నాకు బాగా ఊడిపోతుంది. ఇంకొక 6 మంత్స్ ఇలాగే వదిలేస్తే నాకు బాగా గుండయిపోతుంది. అసలు నా హెయిర్‌కి చిక్కు ఎలా పడుతుందంటే పెద్ద పెద్ద జడలున్నోళ్ళకి కూడా అంతగా పడదు. నాకైతే ఊరికే చిక్కు పడిపోతుంది. తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. చాలా పెయిన్‌గా కూడా ఉంటుంది. అసలే ఎక్కువ ఊడిపోతుంది. ఇంకెక్కడ నేను గట్టిగా లాగితే మొత్తం ఇంకా ఉన్నది కూడా ఊడొచ్చిద్దేమో అని భయంతో చాలా చిన్నగా తీసుకుంటున్నాను. అయినా కూడా చాలా జుట్టు ఊడిపోతుంది. అసలు అమ్మాయిలకి జుట్టే కదా అందము. అసలు జుట్టు లేకుండా నన్ను నేనైతే అస్సలు ఊహించుకోలేను. అందుకనే ఇక ఇప్పటి నుంచైతే హెయిర్ కేర్ అయితే తీసుకోవాలని బాగా గట్టిగా నిర్ణయించుకున్నాను. హెయిర్ టిప్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తేమీ కాదు. కాకపోతే నేనెలా తయారు చేసుకుంటాను ఏంటనేది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే తీసానన్నమాట. చూడండి ఎంత జుట్టు ఊడిపోయిందో, ఎంత జుట్టు అయితే వచ్చిందో దువ్వెనకి. అసలు నిజంగా ఇవాళ చాలా తక్కువండి. మొన్నైతే గుట్టలు వచ్చింది. సో ఇవాళ వీడియో తీస్తున్నానో ఏమో మరి ఇవాళ తక్కువ వచ్చిందనమాట. నాకైతే నిజంగా అసలు చాలా బాధేస్తుంది. ఇప్పుడే ఇంత జుట్టు పోతే ఎలాగండి? ఇప్పుడే ఇంత జుట్టు ఊడిపోతే ఇక 40, 50 తర్వాతయితే ఇంక చెప్పక్కర్లేదు. మీరే ఊహించుకోండి నా పరిస్థితి ఏంటనేది. నేనిక్కడ ఈ గిన్నె అయితే తీసుకున్నాను. నాకు ఇలాంటప్పుడు పనికొస్తుందని దీన్ని పట్టుకునే కాడ ఊడిపోయింది. కానీ నాకు ఇట్లాంటి టైంలో ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో దీంట్లోనే నేను ఆయిల్ అనేది తయారు చేసుకోబోతున్నాను. నేనైతే ఈ హెయిర్ ఆయిల్ కోసమైతే అవిసె గింజలు ఒక స్పూన్ తీసుకుంటున్నాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా! అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటానని. అప్పుడు నాకు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను. సో అవిసె గింజలతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా నేను వేస్తున్నాను. మెంతులు కూడా చాలా మంచిది హెయిర్‌కి. దాని తర్వాత నేను కలబంద అయితే తీసుకున్నాను. ఇది మా చెట్టు కలబంద అన్నమాట. సో కలబంద కూడా వేస్తే చాలా బావుంటుంది హెయిర్‌కి. కలబంద హెయిర్‌కి మంచి మాయిశ్చరైజర్ లాగా, హెయిర్ కండిషనర్ లాగా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ గ్రోతింగ్‌కి కూడా చాలా సపోర్ట్ చేస్తుందన్నమాట. అందువల్ల నేను కలబంద కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇందులో. దాంతో పాటు ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో హై సల్ఫర్ అనేది ఉంటుంది. హెయిర్ లాస్‌కి, హెయిర్ గ్రోత్‌కి అయితే చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక నేను మందారం ఆకులు, మందార పూలు అయితే నేను కొన్ని నీట్‌గా శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నాను. ఇది కూడా హెయిర్‌కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆముదం అయితే వేస్తున్నాను. నేను ఇది బయట ఆర్గానిక్ షాప్‌లో అయితే తెచ్చుకున్నానన్నమాట. జుట్టు స్ట్రాంగ్‌గా, హెల్తీగా పెరగడానికి ఆముదం బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్‌గా నేను ఇందులో 100 ఎంఎల్ కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను. పారాషూట్ అన్నమాట. అంతకుముందు కొంచెం వాడాను. ఇక మిగిలిన్నది మొత్తం వేసేస్తున్నాను. హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు మిగతా ఆయిల్స్ కన్నా కోకోనట్ ఆయిల్ అయితేనే బెటర్ అన్నమాట. ఇలా ఇక చిన్న మంట మీద మనం ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని చక్కగా మరిగిపోయి కలర్ చేంజ్ అవుతాయి కదా! అప్పటి వరకైతే సన్న మంట మీద అయితే ఇలా వాడే వరకు మనం మరిగించుకోవాలి చిన్న మంట పైన.
చూసారా ఎంత మంచి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. న్యాచురల్‌గా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ లాస్‌కి ఇట్లా మనం వీక్లీకి ఒక్కసారి గనక పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నా హెయిర్ ఎలా ఊడిపోతుందనేది మీకు లైవ్‌లో చూయిచ్చాను గదా! ఒక 3, 4 మంత్స్ తర్వాత నా హెయిర్ ఎంత కంట్రోల్ అయింది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ లైవ్‌లో చూయిస్తాను. సో, అప్పటి వరకైతే నేను వీక్లీకి ఒక్కసారి ఇలా హెయిర్ ఆయిల్ గాని, హెయిర్ ప్యాక్ కానీ పెడుతూనే ఉంటాను. ఆయిల్‌లో అయితే వాడిచిన ఈ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా మనం హెయిర్ ప్యాక్ లాగా చేసుకోవచ్చనమాట. ఇవి మొత్తం చక్కగా మిక్సీకి వేసుకొని అందులో ఒక నిమ్మకాయ కానీ, లేదంటే కొంచెం పెరుగు కానీ యాడ్ చేసి చక్కగా హెయిర్ ప్యాక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని పడేయట్లేదు. దీన్ని పేస్ట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఒక 2 డేస్ తర్వాత నేను హెయిర్ ప్యాక్ లాగా దీన్ని ఉపయోగిస్తాను. శారీ మీద కాకుండా ఇలా నైటీ మీద అయితేనే నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా అవుతూ ఉంటుంది. చెవులకి, మెడకి అంతా అయిపోతూ ఉంటుంది. నైటీ మీద నేను అసలు కనిపించను. కాకపోతే ఏంటి అంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడు మీకు కనిపించాలి గదని కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. సో, చూసారు గదా! నా హెయిర్ ఎలా లాస్ అవుతుందో. మళ్ళీ హెయిర్ లాస్ కంట్రోల్ అయినప్పుడు ఇలాగే లైవ్‌లో చూయిస్తాను వీడియో. వీడియో చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.